రైతు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామన్నారు. పత్తి, సోయా పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ యాప్ను రద్దు చేయాలన్నారు. ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది. మనకు అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసాడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మళ్ళీ ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టి, కానీ వీళ్ళు మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది. ఈ మాయిశ్చర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం సిసిఐ ముఖ్యంగా స్పందించాలి. 20 నుంచి 22% ఉన్న బరాబర్ కొనాలి. గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినామో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. సోయాబీన్ రైతులు కానీ, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులు కానీ, వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మాట చెప్పింది, ఫసల్ బీమా యోజన తెస్తాం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెస్తామని చెప్పి అడిగింది. మరి ఏమైంది ఫసల్ బీమా యోజన? అందుకే మనం అడుగుతున్నాం, ప్రతి ఎకరానికి నష్టపోయిన పంటకు, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన పంటకు తప్పకుండా మీరు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ముడియాలని చెప్పి మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.